నమస్తే అండి, వెల్కమ్ టు ద ఛానల్. ఇవాళ మనం చూడబోయే వెంచర్ వచ్చేసరికి సన్సిరీ ప్రాజెక్ట్స్ వారి గ్రీన్ డెలైట్ ఎంపైర్. ఈ వెంచర్ మనకి ఇళ్ళకు మధ్యలో పెనమలూరులో అయితే కన్స్ట్రక్ట్ చేసాం. సో ఈ వెంచర్కి ఎంటర్ అవ్వడానికి మనకి మల్టిపుల్ వేస్ అయితే ఉన్నాయండి. మనం చూస్తున్న ఈ గేట్ అయితే మాత్రం వన్ వే అన్నమాట. మనకు అక్కడ కనిపిస్తున్న వాటర్ ట్యాంక్ వచ్చేసరికి హరివిల్లు ప్రాజెక్ట్స్ వారిదండి. మన ఈ సన్సిరీ ప్రాజెక్ట్స్ పక్కనే హరివిల్లు ప్రాజెక్ట్స్ కూడా ఉంటుంది. సో ఎందుకు మీకు హరివిల్లు ప్రాజెక్ట్స్ వెంచర్ చూపిస్తున్నా అంటే మనకు మల్టిపుల్ వేస్ ఉన్నాయని చెప్పాను కదా ఈ వెంచర్కి ఎంటర్ అవ్వడానికి. సో ఇక్కడ జూమ్ చేస్తే కనుక మనకి ఇంకొక వే అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి సెక్యూరిటీ ఆర్చ్ అండి. అంటే మనకి ఇక్కడి నుంచి కూడా మనం ఎంటర్ అవ్వచ్చు. నేను మీకు వీడియో క్లియర్గా అర్థం అవ్వడం కోసం నేను అక్కడ సెక్యూరిటీ ఆర్చ్ నుంచి వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇది మనకి సెక్యూరిటీ ఎంట్రన్స్ ఆర్చ్. ప్రస్తుతానికైతే కన్స్ట్రక్షన్లో ఉందండి. ఆర్చ్ నుంచి మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఎండింగ్లో అయితే ఓవర్ హెడ్ ట్యాంక్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూస్తుంటే మనకి వెంచర్లో రోడ్స్కి ఎడ్జిన వాకింగ్ ట్రాక్ అండ్ అలానే ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ అలానే ఈ వెంచర్ వచ్చేసరికి ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్. రోడ్స్ వచ్చేసరికి 60 feet అండ్ 40 feet తార్ రోడ్స్ ప్రొవైడ్ చేసాం. ఈ ఓవర్ హెడ్ ట్యాంక్కి కన్స్ట్రక్షన్ అండ్ అలానే పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది. మనకిక్కడ చూస్తున్నట్లయితే మాత్రం వాక్వే వచ్చేసరికి బ్లాక్, రెడ్ అండ్ ఎల్లో అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ అలానే అవెన్యూ ప్లాంటేషన్ అండ్ అలానే డిజైన్డ్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ వెంచర్ వచ్చేసరికి మనకి 2 phases కింద డివైడ్ చేసాం. ఇక్కడ కనిపించేది అయితే మాత్రం phase 2. phase 2లో వచ్చేసరికి మనకి రోడ్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తున్నామండి. ఈ రోడ్ ఎక్స్టెన్షన్ అనేది మనకి కంప్లీట్ అయిపోతే కనుక మనం ఈ వెంచర్లోకి మల్టిపుల్ వేస్లో అయితే ఎంటర్ అవ్వచ్చు. అండ్ అలానే వెంచర్లో మనకి కాంపౌండ్ వాల్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఎమ్యూనిటీస్కి భాగంగా క్లబ్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ క్లబ్ హౌస్లో ఎంట్రన్స్ లాబీ, బ్యాంకెట్ హాల్, గెస్ట్ రూమ్ కూడా మనకి అవైలబిలిటీ అయితే ఉంటుందండి. అండ్ అలానే చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ వాస్తు అంతా కూడా క్లియర్గా బిల్డ్ చేసాం. లొకేషన్ హైలైట్స్కి వచ్చేస్తే మనకి బందర్ రోడ్ పెనమలూరు సెంటర్ నుంచి 1.2 kilometers పడుతుందండి. ఇంకా 1 kilometerలో మనకి గవర్నమెంట్ స్కూల్ అయితే ఒకటి అవైలబిలిటీ ఉంది. బెన్ సర్కిల్ నుంచి ఒక 8 kilometers ఉంటుంది. సో 10 to 15 minutesలో మనం రీచ్ అయిపోవచ్చు. అండ్ అలానే మనకి మల్టిపుల్ స్కూల్స్ అయితే మాత్రం మనకి నియరెస్ట్గా ఉన్నాయండి. భాష్యం, బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్, రవీంద్ర భారతి, వికాస్ ఇవైతే మాత్రం మనకి 3 kilometersలో అవైలబిలిటీ ఉంది. అండ్ అలానే విఆర్ సిద్ధార్థకి ఒక 5 kilometers అండ్ గన్నవరం ఎయిర్పోర్ట్ వచ్చేసరికి 12 kilometersలో అయితే మనం రీచ్ అయిపోవచ్చు. సైట్ విజిట్ అండ్ డీటెయిల్డ్ ఇన్ఫో కోసం స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.